వెల్కమ్ టు బోర్డ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం క్యాలెండర్లో సేమ్ ఇయర్ ఇచ్చినప్పుడు ఎలా చేద్దాం, ఓకేనా? 1st January 2026 సండే అయితే 31st December 2026 ఏ రోజు అవుతుంది? మనకి ఇది నార్మల్ ఇయర్, లీప్ ఇయర్ కాదు, నార్మల్ ఇయర్ సేమ్ ఉంది, ఇయర్తో సంబంధం లేదు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని రోజులు గ్యాప్ ఉందో చూసుకోవాలి. నార్మల్ ఇయర్ ఎన్ని ఉంటాయి? 365 రోజులు ఉంటాయి, అవునా కదా? 365 రోజులలో ఒక రోజు పోయింది మనకు, 64 రోజులు ఉంటాయి. ఈ 64 రోజులలో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో అనుకోవాలి. 364/7, 7 1 7 5 35, 1 ఉంటుంది, 14 అవుతుంది. 7 2 14. ఆడ్ డేస్ అయితే శేషం ఎంత వస్తుంది మనకు? రిమైండర్ 0 వస్తుంది. 0 యాడ్ చేయాలి మనం. 0 యాడ్ చేస్తే ఎంత అయితే? సండేకి 0 పడితే మళ్ళీ సండే వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. 2nd August 2024 సండే అయితే 30 September 2024 ఏ రోజు అవుతుంది? ఇయర్ సేమ్ ఉంది, కట్ చేసుకోవాలి, మనకు సంబంధం లేదు. నెక్స్ట్ ఆగస్టులో ఎన్ని రోజులు ఉంటాయి మనకు? 31st 31 రోజులు ఉంటాయి. 2 రోజులు అయిపోయింది మనకు. 2 రోజులు అయిపోతే ఇంకెన్ని రోజులు ఉంటాయి? 29 డేస్ ఉంటాయి. ఆగస్టు తర్వాత నెక్స్ట్ మంత్ ఏముంది? డైరెక్ట్ సెప్టెంబర్ వచ్చింది మనకు. సెప్టెంబర్ ఏ వరకు కనుక్కోవాలి? 30 రోజులే కనుక్కోవాలి. 29 ఎన్ని యాడ్ డేస్ ఉంటాయి? 28 పోతే 1 యాడ్ ఉంటుంది. 30 ఎన్ని యాడ్ డేస్ ఉంటాయి? 2 రోజులు ఉంటాయి. ఓవరాల్ ఎన్ని ఉన్నాయి? 3 రోజులు ఉన్నాయి. +3 చేయాలి, లేకపోతే -4 చేయాలి. ఎందుకు? 2 కలిపితే మనకు 7 అవ్వాలి. వీక్ ఎన్ని రోజులు ఉంటాయి మనకు? వీక్ 7 రోజులు ఉంటాయి కాబట్టి 7 తీసుకోవాలి. మనం +3 అంటే ఫ్రంట్ పోతున్నాం. సండే అయిపోయినాక ఏంది? మండే వస్తుంది, ట్యూస్డే వస్తుంది, వెడ్నెస్డే వస్తుంది. ఆన్సర్ ఏంది? వెడ్నెస్డే. ఇంకోటి చూద్దాం. ఇయర్ సేమ్ ఉండాలి మనకు, ఏదైనా తీసుకోవచ్చు. 19 June 2004, 18 October 2004. ఇందులో మనం అక్టోబర్ తీసుకున్నాం. అక్టోబర్ మండే అయితే, అక్టోబర్ 18 మండే అయితే 19 June 2004 అనేది ఎవరం అవుతుంది. ఎప్పుడైనా మనం ఏం చేయాలంటే చిన్నది పైన వేసుకోవాలి. చిన్న అంటే ఏదేస్తే ఇప్పుడు ఫస్ట్ మంత్ ఏదైతుంది? జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. జూన్ వేసుకుని పైన వేసుకుందాం, పైనే ఉంది. ఓకే, ఇప్పుడు 19 అంటే 19 June 2004లా జూన్ ఎన్ని రోజులు ఉంటాయి మనకు? 30 రోజులు ఉంటాయి. ఇంకెన్ని రోజులు ఉంటాయి? 19 పోతే 11 ఉంటాయి. తర్వాత నెక్స్ట్ మంత్ ఏంది? జూన్ తర్వాత జూలైలో 31 ఉంటాయి. జూలై తర్వాత ఏమైతే? సెప్టెంబర్ 30. తర్వాత అక్టోబర్ 18 వచ్చింది మనకు. జూలైలో 19 డేస్ అయిపోతే, జూన్లో 30లో 19 డేస్ పోతే ఇంకా 11 ఉంటాయి. తర్వాత ఇది జూలై తర్వాత మనకి ఏంటి వస్తుంది? ఆగస్ట్ వస్తుంది. 31st మళ్ళీ ఆగస్టు. సెప్టెంబర్ 30 డేస్ వస్తుంది. అక్టోబర్ ఏ వరకు అనుకోవాలి మనం? 18 వరకు అనుకోవాలి, ఓకేనా? 11 ఉన్నాయి. 19 11 అంటే మనకు తెలుసు అనుకుందాం. ఓకేనా? అట్లా ఎప్పుడైనా చిన్న నుంచి పైకి వస్తే తొందరగా అర్థమవుతుంది. 11. ఇప్పుడు 30 వల్ల ఎన్ని డేస్ ఉంటాయి? 3 ఆడ్ డేస్ ఉంటాయి. 30 వల్ల ఎన్ని ఉంటాయి? మళ్ళీ 3. ఇలా 30లో 2. ఇలా 18 ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 14 పోతే మనకు ఇంకా 4 ఉంటాయి. 7 కాగానే క్యాన్సల్ చేసుకోవాలి మనం. ఇది 6, ఇది 1, ఇలా కొట్టేస్తున్నాం. 7 అయిపోతుంది, మిగిలింది. ఇటు 5 ఉన్నాయి. ఇది 11 ఉంది మళ్ళీ మనకు. 11లో 3 చేసినామంటే 14 అవుతుంది, ఇంకా 1. ఓవరాల్గా 2 మిగిలింది. అంటే ఇక్కడ ఇచ్చిన డేకు 2 యాడ్ చేస్తే మండే వచ్చింది మనకు. ఏమొచ్చింది? ఇచ్చిన డేకు ఒక డే ఉండి ఆ డేకు 2 యాడ్ చేస్తే ఏమొచ్చింది మనకు? మండే వచ్చింది. ఏ డేకు 2 యాడ్ చేస్తే మండే వస్తుంది మనకు. ఇక్కడ సాటర్డే పెట్టుకుంటే ఏమైతే మనకు? సాటర్డే పెట్టుకుంటే 2 యాడ్ చేసి సండేది మండే, 2 రోజులు ఆడేసి ఏమైంది? మండే వచ్చింది మనకు. 19 June 2004 సాటర్డే అయితే మనకు 18 October 2004 మండే వచ్చింది. 2 రోజులు యాడ్ చేసి ఏమొచ్చింది మనకు? మండే వచ్చింది.
ఇట్లా సేమ్ ఇయర్ వచ్చిన ఏం చేయాలంటే ఇయర్తో సంబంధం లేదు మనకు, అది లీప్ ఇయర్ నార్మల్ ఇయర్ సంబంధం లేదు. ఏం చేసుకోవాలంటే మనం ఇచ్చిన మంత్ డేట్ చూసుకోవాలి, ఆ మంత్లో ఎన్ని రోజులు ఉంటాయి, ఆ మంత్ తర్వాత నెక్స్ట్ అడిగేది అదే మంత్ ఉందా లేదా, మధ్యలో డిఫరెన్స్ ఇంకేమైనా మంత్లు వస్తున్నాయి మధ్యలో. ఇప్పుడు జనవరి వచ్చింది, డిసెంబర్ వచ్చింది, జనవరి తర్వాత ఏమవుతుంది, జనవరి అంటే ఫిబ్రవరి వస్తుంది, మార్చ్ వస్తుంది, ఏప్రిల్ వస్తుంది, మే వస్తుంది, జూన్ వస్తుంది, జూలై వస్తుంది, అట్లా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కూడా వస్తాయి. ఆ మంత్లు అన్నీ తీసుకోవాలి. ఇది మనకు లీప్ ఇయర్ అని తెలుసు కాబట్టి డెరివేషన్ ఉంది. ఒకవేళ ఇట్లా కూడా ఇంకెట్లా చేయొచ్చు దీన్ని, ఇది సండే ఉంది 31st డిసెంబర్. ఇప్పుడు ఇయర్లో 365 రోజులు అని ఇట్లా చేసినాము. ఇట్లా కాకుండా ఇప్పుడు మంత్ వైజ్ చేద్దాము. జనవరిలో ఏమైతే ఉంటాయి 31 రోజులు ఉంటాయి, అలా ఒక రోజు పోయింది, ఇంకా 30 రోజులు ఉంటాయి. ఇది జనవరి. ఫిబ్రవరిలో ఏమి నార్మల్ ఇయర్ కాబట్టి 28 డేస్ ఉంటాయి ఫిబ్రవరి. మార్చిలో ఎన్ని రోజులు ఉంటాయి 31st మార్చ్. మార్చ్ తర్వాత ఏంది ఏప్రిల్లో 30 రోజులు ఉంటాయి ఏప్రిల్. తర్వాత మేలో ఎన్ని 30 రోజులు, మే, జూన్లో 30, జూలై 31, ఆగస్ట్ మళ్ళీ ఏంది 31, జూలై ఆగస్ట్, సెప్టెంబర్ 30, అక్టోబర్ 31, నవంబర్, డిసెంబర్ 31st వరకు కాబట్టి 31 తీసుకోవాలి డిసెంబర్. ఇట్లా ఆ డే తీసుకోండి. ఇలా 30 ఎన్ని డేస్ ఉంటాయి, మళ్ళీ 2 ఉంటాయి. 28లో ఫిబ్రవరి 28 అని 0 ఆడ్ డేస్, 31లో 3, 30లో 2 ఆడ్ డేస్, 31లో 3 ఆడ్ డేస్, 30లో 2 ఆడ్ డేస్, 31లో 3 ఆడ్ డేస్, ఇలా 31 3 ఆడ్ డేస్, 30లో 2 ఆడ్ డేస్, 31 3 ఆడ్ డేస్, 30లో 2 ఆడ్ డేస్, 31 3 ఆడ్ డేస్. ఇవన్నీ ఆడ్ డేస్లో వచ్చినాయి. ఇప్పుడు అన్నీ మనకి ఇవన్నీ యాడ్ చేసుకుని సరే, లేకపోతే 7 కాగానే క్యాన్సిల్ చేసుకుంటే అయిపోయింది. 7 కానీ ఎన్ని క్యాన్సిల్ చేసుకోవాలి, ఆడ్ డేస్ ఎప్పుడైనా 7 కన్నా తక్కువ ఉంటాయి, 7 యొక్క మల్టిపుల్స్ క్యాన్సిల్ అవుతాయి కాబట్టి. ఇది చూద్దాం 7 ఏడైతే చూద్దాం. ఈ 2 ఇటు 4, ఈ 3 7 క్యాన్సిల్. ఇక్కడ వద్దాం, ఈ 2 2 4 3 7 క్యాన్సిల్. ఇక్కడ 6 ఉన్నాయి, ఒకటి వేసుకుంటే 7 క్యాన్సిల్ అవుతుంది. ఇలా ఇక్కడ ఒకటి వేస్తున్నా, ఇది రిమైనింగ్ ఒకటి ఉంటుంది, ఇది 7 క్యాన్సిల్. ఇక్కడ ఏముంది, ఇక్కడ 3 3 6 7 క్యాన్సిల్. మళ్ళీ ఏమొచ్చింది, సండేనే వచ్చింది. మనకి యాడ్ డేస్ ఏం లేదు, 0 వచ్చింది, అన్ని క్యాన్సిల్ అయినాయి కాబట్టి ఇలా కూడా చేయొచ్చు. ఓకే.